హీరో ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించాడట. కానీ ఎడిటింగ్ లో తీసేశారట. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా అరడజను సినిమాల్లో ఇదే సీన్ రిపీట్ అయిందట. ఫలితంగా ఆత్మాన్యూతనతకు లోనై ఒకానొక సమయంలో సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాడట. బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇతను కూడా ఒకడు. అంతకు ముందు ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి బుల్లితెర ఆడియన్స్ కూడా బాగా చేరువయ్యాడు. అదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. విజేతగా నిలవకున్న తన ఆట, మాట, తీరుతో బోలెడంత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే ఈ నటుడు పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. నాగ చైతన్య, శైలజారెడ్డి అల్లుడు సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడట. మురళీ శర్మ కాంబోలో కొన్ని సీన్లలో నటించాడట. ఇందుకు డబ్బింగ్ కూడా చెప్పాడట. టైటిల్ రోల్స్ లో పేరు కూడా ఉందట. కానీ చివరాఖరిలో సినిమాలో ఇతని సీన్సే లేవట. ఎండింగ్ లో అన్ని లేపేశారట. ఇదే కాదు, జక్కన్న, ఉంగరాల రాంబాబు, భలే భలే మగాడిబోయ్, కృష్ణార్జున యుద్ధం ఇలా ఎన్నో సినిమాలో నటించినా ఎండింగ్ లో తీసేశారట. దీంతో చాలా బాధపడ్డాను అంటున్నాడు హ్యాండ్సమ్ హీరో. అయితే ఎట్టకేలకు ఇప్పుడు మెయిన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉందంటున్నాడు. ఇంతకీ ఆ నటుడు మరెవరో కాదు, బిగ్ బాస్ రన్నర్ అప్ అమర్దీప్. ప్రస్తుతం చౌదరి గారు అబ్బాయి, నాయుడు గారు అమ్మాయి అనే సినిమాలో హీరోగా చేస్తున్నాడు అమర్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై అతను పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఒకప్పుడు నా మెంటల్ స్టేటస్ ఒకప్పుడు సరిగా లేదు. ఎక్కువగా ఆలోచించేవాణ్ణి. సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఒక 3 రోజులు పడుకుంటే మరో 3 రోజులు సరిగ్గా పడుకునేవాణ్ణి కాదు. నిద్ర కోసం స్లీపింగ్ టాబ్లెట్స్ వాడాను. యాంగ్జైటీ టాబ్లెట్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు వాటిని అధిగమించాలని చాలా ట్రై చేస్తున్నాను. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఒకప్పుడు నేను కొంతమందిని బాధ పెట్టి ఉంటాను. అది ఇప్పుడు నాకు రివర్స్ అవుతుంది. ఒకానొక సమయంలో నేను సూసైడ్ కూడా ట్రై చేశాను అని చెప్పుకొచ్చాడు అమర్దీప్. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ రన్నర్ అప్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.